ఏంటి నీ పట్టుదలను బట్టిగా నువ్వు ఎప్పుడో పట్టుదల వదిలేసావు, కానీ నేను పట్టుబట్టి నిన్ను లైన్లో తీసుకొచ్చాను నేను అని దేవుడు నీతో మాట్లాడతాడు. ఇక్కడ పాయింట్ నెంబర్ 1, దేవుడు మన కోసం సిద్ధపరిచినది మన ఫ్యూచర్ ఏంటి అనేది మనకు తెలియదు. కొద్దో గొప్ప చెప్తాడు వాగ్దానం ద్వారాను, దర్శనం ద్వారా దేవుడు తన వాగ్దానాలను మనతో మాట్లాడతాడు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా, మనకు 2 లక్షణాలు ఉన్నాయి. మనకు వాగ్దానం మర్చిపోతాం, దర్శనం కూడా మర్చిపోతాం. వాగ్దానం మర్చిపోతాం, దర్శనం కూడా అబద్ధాలు ఆడకుండా చెప్పండి. వాగ్దానం తీసుకుని ఉంటారుగా, మీ వాగ్దానం ఏం చెప్పండి. దర్శించిన దర్శనాలు మనం మర్చిపోతాం, దేవుడు మనకు చేసిన వాగ్దానాలు కూడా మర్చిపోతాం. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన మర్చిపోడు. గట్టిగా, నీకు ఇలా చేస్తాను అని నీకు చెప్పిన మాట నువ్వు మర్చిపోతావు, కానీ దేవుడు మర్చిపోడు, గుర్తుపెట్టుకుంటాడు. తగిన కాలమందు ఆయన అవన్నీ నెరవేరుస్తాడు. అది ఆయన గొప్పతనం. మొట్టమొదటిది ఏంటి? మన ఫ్యూచర్ మనకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. రెండవ విషయం, ఆ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన భవిష్యత్తులోకి మనల్ని నడిపించడానికి శ్రేష్టమైన పాత్రలను చేసి మన ద్వారా జనములు కదిలింపబడినట్లు జనములకు ఆశీర్వాదకరంగా మనల్ని చేయడానికి రెండవ పాయింట్లో దేవుడు చాలా రిస్క్ చేస్తున్నాడు. నీకేమో నీ కంటికి కనపడి కష్టపడితేనే నీకు అర్థమైంది, కానీ మరుగు నుండి ఆయన చాలా రాత్రి మగళ్ళు నిన్ను నన్ను కాచుకుంటున్నాడు. లేకపోతే ఎన్నోసార్లు నీ విశ్వాసం బ్లాస్ట్ అయిపోయి అడ్రస్ లేకుండా పోయేవాడివి. కానీ ఈ రోజు వరకు విశ్వాసం నిలిచున్నావంటే అది నీ గొప్పదనం కాదు, ఆయన పట్టుదల, ఆయన కృప.